ఈజ్ మీ మళ్ళీ మోటివేట్స్. యాక్చువల్లీ చిన్న పిల్లలకి మనం ఎలా డ్రెస్ కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి. అసలు క్లాత్ని 4 ఫోల్డ్ చేయాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓపెనింగ్స్ అనేది మీకు ఆపోజిట్లోనే ఉండాలి అండి. దెన్ క్లోజింగ్ అది 4 ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ దాని మీద ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మిడిల్లో మనకు ఏదైనా డిజైన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ డిజైన్ మిడిల్లో వచ్చేలా చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటంటే 1 ఇంచ్ ఫోల్డింగ్ అనేది తీసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మీకు 1 ఇంచ్ ఫోల్డింగ్ తీసుకొని దాన్ని ఒకసారి ఏ డ్రెస్కైనా సరే ఫస్ట్ 1 ఇంచ్ తీసేసుకోండి. అది ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు చిన్న పిల్లలకి వితౌట్ మెజర్మెంట్స్ అని చూపిస్తున్నానండి. జస్ట్ అప్రాక్సిమేట్లీ నేను జస్ట్ ఒక 18 తీసేసుకున్నానండి. చిన్నపిల్లలకి మనం ఒక చిన్న చార్ట్ మీకు నేను రేపు ఏ ఏజ్ వాళ్ళకి ఎంత మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది రేపు మీకు చార్ట్ రూపంలో చూపిస్తానండి. సో దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీకు డ్రెస్ అనేది ఫిట్ అవుతుంది. నేను 4 ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్స్ దగ్గర. ఎక్కడైతే మనం పైన షోల్డర్కి 4 తీసుకున్నామో కింద డౌన్ కూడా అంతే తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 1/2 ఇంచు అండ్ రౌండ్కి తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి 2 ఇంచెస్ కానీ అలా తీసేసుకొని మనకి ఎప్పుడైనా సరే నెక్ అనేది అంటే మెడ జారిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ తీసుకున్న లైన్కి లోపలికే డ్రా చేసుకోవాలండి. లోపలికి డ్రా చేసుకుంటే క్రాస్గా అప్పుడు మీకు ఏంటంటే నెక్ అనేది జారకుండా ఉండిద్ది. నెక్స్ట్ చెస్ట్ లూజు మనం 4 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి మనకి చెస్ట్ లూజు ఎంత అయితే వచ్చిందో దాన్ని బై 4 చేయాలండి. బై 4 చేసి +2 యాడ్ చేయండి. ఎందుకంటే 2 అనేది ఏంటి అంటే ఖర్చుకండి. ఓకేనా. చెస్ట్కి మనం ఎంతైతే వచ్చిందో బై 4 చేసేసి 2 ఇంచెస్ అనేది గ్యాప్ తీసుకోండి. అలాగే నడుము కూడా అంతేనండి. ఎంతైతే వచ్చిందో దాన్ని బై 4 చేసేసి నెక్స్ట్ 2 ఇంచెస్ ఆర్ 1 ఇంచ్ ఖర్చు మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని యాడ్ చేయండి. ఓకేనా. హిప్ కూడా అంతే, సేమ్ హిప్ కూడా అంతే వస్తుందండి. ఇక్కడ కొంచెం నాకేంటంటే లెంత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చిందండి. మరీ హెవీగా వచ్చేసింది చూడండి. కొంచెం జాగ్రత్తగా ఏమనుకోకండి. నేను జస్ట్ వితౌట్ మెజర్మెంట్స్ తీసుకొని చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ మనకేంటంటే నడుము దగ్గర జస్ట్ కర్వ్ వస్తే చాలండి. ఇక కట్ చేసేసుకోండి. మీరు ఏ విధంగా అయితే చేసుకున్నారో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇచ్చేసుకోండి లేదా డిజైన్ పెట్టేసుకోండి. మొన్న మీకు చూపించాను కదా హ్యాండ్స్ అనేవి. ఇది దట్స్ ఆల్. ఎనఫ్. బాయ్.